ఎంత ప్రేమ చూపించినా తప్పులేదు. అలాంటిది మీ అన్నయ్య నా వైపే చూడడు. ఇన్నాళ్ళు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అంటూ మీ గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు మీ కూతుళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మరి నా పరిస్థితి ఏంటమ్మా? ఏం చేయాలి ఇప్పుడు? అర్జెంటుగా నేను కూడా ఉల్లులాయి పాపనెత్తుకోవాలి. వారం ఆగు. ఆగు, నాగవల్లికి పాప పుడుతుంది కదా, ఎత్తుకోవచ్చు. నేను మనకి పుట్టబోయే బిడ్డని ఎత్తుకోవాలి అంటే నువ్వేమో నాగవల్లికి పుట్టబోయే బిడ్డని ఎత్తుకో అంటున్నావు. హే, చెల్లెళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నవ్వుకుంటున్నారు, నీకు మాత్రం అర్థం కాదా? శివ, ఆ పట్టీల డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు. మీ అన్నయ్య సెలక్షన్ ఎప్పుడు సూపర్ కదా, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదులే. నా మేనకోడలు ఇంకా భూమి మీదకి రాకముందే వాళ్ళ మామయ్య అన్ని కొనాలని చూస్తున్నాడు. మా పెదనాన్న మాత్రం తనని భూమి మీదకి రాకుండా ఏం చేయాలా అని చూస్తున్నాడు. శివ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, 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 ఆ. అదేం లేదు బావా. కంగారు పడుతున్నట్టుగా నీ కళ్ళల్లో తెలుస్తుంది. అదా, డ్యూటీకి వెళ్ళాలి బావా. సెలవు పెట్టానని చెప్పావు. వైజయంతి గారని కొత్త ఏసీపీ గారు వస్తున్నారు, వెళ్లాల్సిందే. అన్నయ్య, ఈ డిజైన్ చాలా బాగుంది కదా. మీ ఇద్దరికీ నచ్చితే అదే తీసుకుందామమ్మా. శివ, ఇదే డిజైన్ సెలెక్ట్ చేశాం శివ. బాగున్నాయి. శివ, ఇన్నాళ్ళు సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కే సమస్య వచ్చింది అన్నట్టు. ఎందుకు? నిన్న మన మనోడు సెలవు పెట్టాడనుకుంటా. ఇక రేపటి నుంచి సెలవు పెట్టాలే. అంత బిల్డప్ ఇస్తున్నారు. మన శివపార్వతి మేడమే కదా. ఈ రోజు వస్తుంది ఆ మేడం కాదు అన్నట్టు. మరెవరు? వచ్చేది ఏసీపీ వైజయంతి. ఆయన ఏసీపీ వస్తే రౌడీలు గుండాలు భయపడాలి కానీ మనం భయపడ్డమేంటి? ఏసీపీ వైజయంతి మేడం అంటే నేరస్తులకే కాదు, మనలాంటి పోలీసులు కూడా ప్రాణాలు తోడేస్తుంది. ఆమె చాలా డేంజర్. చుక్కలు చూపిస్తున్నారని విన్నాను. మేడం, ఆవిడ మేడం, నువ్వు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐని మేడం. నువ్వేనా నా కొడుకును కొట్టింది? నీకు 3Dలో సినిమా చూపిస్తాను. ఎన్ని రోజులైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? 6 నెలలు అవుతుంది మేడం. ఓ, ఎంత సంపాదించావు? సిన్సియర్గా డ్యూటీ చేసి
మంచి పేరు సంపాదించాను మేడం. వెరీ గుడ్. మాటలు బాగానే నేర్చావే. డ్యూటీ కూడా బాగానే చేస్తాను మేడం. మరి డ్యూటీ సరిగ్గా చేస్తే క్రైమ్ రేట్ ఎందుకు పెరిగినట్టు? లేదు మేడం, క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది మేడం. లాస్ట్ ఇయర్ 2 మర్డర్ కేసులు, 3 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రికార్డ్ అవ్వలేదు మేడం. నువ్వు నా కొడుకును కొట్టింది వీడియోలో రికార్డ్ అయిందే. నిన్ను దెబ్బ కొట్టకుండా వదిలిపెడతానా? మేడం, క్రైమ్ రికార్డ్స్ నాకు తెలుసు. కొత్తగా చెప్తున్నావు? నేను నీకు సుపీరియర్ అథారిటీని. నేను చెప్పిందే నువ్వు వినాలి. కాదని ఎదురు ప్రశ్నలు వేస్తే ఈ ఫీల్డ్లో ఎదగడం కొంచెం కష్టం. సారీ మేడం. ఎంత క్యూట్ గా ఉన్నావు. ఏ బ్యూటీ పార్లరో పెట్టుకోకుండా ఈ పోలీసు ఉద్యోగం ఏంటమ్మా? ఇది నా డ్రీమ్ మేడం, జీవితాశయం కూడా. చూడు శివపార్వతి, ఆశలు ఆశయాలు అందరికీ ఉంటాయి. ఇక నుంచి నీ సొంత పైత్యాలు ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టేసిరా. ఇక నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి. అలాగే మేడం. వెళ్ళు మేడం, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వు. తర్వాత నీకు సినిమా మొదలవుతుంది.